గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ గాజువాకలో మౌనికను ప్రియుడు రవీంద్ర చాలా కిరాతకంగా, దారుణంగా ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఊరి చివరన ఉన్నటువంటి జీడి తోటలో కాల్చి చంపేశాడు కదా. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితుంది. అయితే పోలీసులు విచారణ చేశారు. 3 రోజులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చినాయి. కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మొదటిగా చంపినప్పుడు, కేసు నమోదైనప్పుడు రవీంద్ర తన ఫ్లాట్లోనే, తన ఇంట్లోనే మౌనికని చంపేశాడు అని చెప్పి భావించారు. ముందు అవే చెప్పాడు. కానీ విచారణ చేస్తున్న కొద్దీ పోలీసులకు అసలు వాస్తవాలేంటో బయటకు వచ్చినాయి. విషయం ఏంటంటే, ముందుగా పోలీసులకు అతను చెప్పింది, నా ఇంట్లోనే నేను చంపేసిన తర్వాత కొన్ని భాగాలు కట్ చేసి వాటిని ఊరు బయట కాల్చిపెట్టాను అని చెప్పారు కదా. అయితే పోలీసులకు వచ్చిన అనుమానం ఏంటంటే, మరి మౌనిక ఇతను ఫ్లాట్కి వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనిపించాల. ఏ సీసీ ఫుటేజ్లో కూడా మౌనిక ఇటు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి మౌనిక ఇతను ఫ్లాట్కి రానప్పుడు ఇతను ఫ్లాట్లో ఏ విధంగా హత్యకు గురైంది, ఏ విధంగా చంపాడని పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అప్పుడు విషయాలు బయటపెట్టాడు అనమాట. అంటే తన ఫ్రెండ్ రూమ్లోనే చంపేశాడు రవీంద్ర. తన స్నేహితుడి ఇంట్లోనే మౌనికను చంపేసి ఆ తర్వాత ఆ శవాన్ని ఇతను ఫ్లాట్కి తీసుకొచ్చి ఇక్కడ ముక్కలుగా కట్ చేసి తర్వాత ఊరు బయట జీడిదొట్లో కాల్చి పడేసినటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. అసలు ఈ కేసులో అసలు ఏం జరిగింది మొదటి నుంచి కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. 3 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. యాక్చువల్గా డేటింగ్ యాప్లో మౌనిక రవీంద్రకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అది పరిచయం కాస్త స్నేహంగా మారింది, స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత వాళ్ళు కలిశారు, మాట్లాడుకున్నారు. చాలా సందర్భాలు 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే రవీంద్రకి వివాహం అయింది. గత సంవత్సరం అతనికి వివాహం అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాహాన్ని కూడా మౌనిక దగ్గర దాచిపెట్టి ఈ వ్యవహారం మొత్తం, అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆమె డబ్బులు అడగటం, ఇతను ఇవ్వటం, ఇదంతా నడుస్తోంది. కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటో తేల్చుకుందాం, ఇతను నాతో సరిగ్గా ఉంటాడా లేదా, నన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా అని మౌనిక కొన్ని రోజులుగా నిలదీస్తూనే ఉంది. సరేరా మాట్లాడుకుందామని చెప్పి రవీంద్ర పిలిచాడు. రవీంద్ర ఎందుకు పిలిచాడు? ఒక పక్కా ప్లాన్ ప్రకారం నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది, పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతుంది. నేను పెళ్లి చేసుకున్న విషయం మౌనికి నేను ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు పెళ్లి అని చెప్పి సాగుకొడుతుంది కాబట్టి నేను ఏ విధంగానైనా మౌనిక అడ్డు తొలగించుకోవాలి, మౌనికను చంపేసేయాలని చెప్పి చాలా క్లియర్గా ఒక పథకాన్ని రచించాడు. సరే రా, మా ఇంటికి రా, మాట్లాడుకుందాం అని చెప్పి మౌనికను పిలిచి తన ఇంటికి తీసుకెళ్ళా. సరిగ్గా ఒక 100 మీటర్ల దూరంలో, అంటే ఒక గల్లీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఆ ఫ్రెండ్ ఫార్మాలో పనిచేస్తాడు. ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతాడు. డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు నీ రూమ్ తాళాలు నాకు ఇవ్వరా, ఫ్రెండ్ వస్తుంది, మాట్లాడుకోవాలి, మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ కీస్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ ఫ్రెండ్ దగ్గర కీస్ తీసుకుని అతను 7 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఫార్మా కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉంటాడు. మౌనిక వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కాలేదని చెప్పి అబద్ధం ఆడుతూ 3 సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు కదా రవీంద్ర. ఇతను నేవీలో ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, నేవీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కానీ ఇతను బుద్ధి చూడండి, మనుషుల్ని చంపేంతటువంటి బుద్ధి ఇతనుకు ఉన్నది. తర్వాత మౌనికని వచ్చినప్పుడు తన ఇంటికి తీసుకెళ్లకుండా, ఎందుకంటే ఇంటికి తీసుకెళ్తే పెళ్ళి అయిపోయింది, భార్య ఫోటోలు అవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఈమెకి అర్థమైపోతుంది కాబట్టి, సో నా ఇల్లు ఇదే అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గొడవ పడ్డాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో, ఇది ఎందుకు చేసుకో, 3 సంవత్సరాల పాటు నన్ను వాడుకున్నావు, అది ఇది అని చెప్పి ఒక గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు పెద్దగా అరుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఏం చేశాడు రవీంద్ర, పీక మీద నోరు ఫస్ట్ నొక్కేశాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సోఫా మీద పడేశాడు. తర్వాత కాలుతో గొంతు మీద నొక్కి గట్టిగా కాలుతో గొంతు మీద అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత మళ్ళీ ఆ శవాన్ని ఫ్రెండ్ రూమ్లోనే ఉంచి తన రూమ్కి వెళ్ళాడు, తన ఇంటికి వెళ్ళాడు. 100 మీటర్ల దూరంలోనే కదా, పక్క గల్లీలోనే కదా రవీంద్ర ఉండేది. తన ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక ట్రాలీ బ్యాగ్ తెచ్చుకున్నాడు. ట్రాలీ బ్యాగ్ తెచ్చుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చి ఆ ట్రాలీ బ్యాగ్లో ఆ శవాన్ని కుక్కేశాడు. ఆ ట్రాలీ బ్యాగ్లో శవాన్ని కుక్కేసి మళ్ళీ ఫ్రెండ్ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి శవాన్ని ఆ ట్రాలీ బ్యాగ్లో తన రూమ్కి తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. ఒక పెద్ద కత్తి, తర్వాత రూమ్ని శుభ్రం చేసేటువంటి ఒక వైపరు, తర్వాత డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కవర్లు, ఆ కవర్లు అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసి అవి వచ్చిన తర్వాత ఈ ట్రాలీ బ్యాగ్లో ఉన్నటువంటి శవాన్ని బయటికి తీసి బాత్రూంలో తల నుంచి మొండాన్ని వేరు చేశాడు. 2 చేతులు కట్ చేశాడు.
తర్వాత 2 కాళ్ళు కట్ చేశాడు. ఇట్లా శరీర భాగాలను కట్ చేసి అతను బుక్ చేసుకున్నటువంటి ఏవైతే ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయో ఆ కవర్లలో కుక్కేసి కొన్ని శరీర భాగాల్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల అలాగే ఇంకొన్ని భాగాల్ని అదే ట్రాలీ బ్యాగ్లో ఊరి బయట ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్ళి మొత్తం గుర్తుపట్టడానికి వీలు లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. సో ఇంత దుర్మార్గం, ఒక నేవీలో పనిచేసే ఒక ఉద్యోగి అయి ఉండి తనకి పెళ్ళైన విషయాన్ని దాచేసి డేటింగ్ యాప్లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి తను ఇంకా పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి చేస్తుంటే దీనిని అడ్డు తొలగించుకోవడానికి ఇంత దుర్మార్గంగా చంపేసి ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కాల్చి చంపేశారంటే ఇప్పుడు ఈమె భార్య ఎక్కడుందంటే ఆమె కడుపుతో ఉన్నది, పుట్టింటికి పంపించాడు డెలివరీ కోసం. సో కాబట్టి ఇలాంటి కీలకమైనటువంటి టైంలోనే ఈమె అడ్డు తొలగించుకోవాలని చెప్పి ప్లాన్ చేసి ఈ విధంగా చేశాడనమాట. సో మొదట పోలీసులు విచారిస్తున్నప్పుడు నా ఇంట్లోనే నా ఫ్లాట్లోనే చంపాడన్నాడు, కానీ సీసీ కెమెరాలో ఎక్కడ కూడా మౌనిక రవీంద్ర ఇంటికి వచ్చినటువంటి విజువల్ కనిపించలా. అందుకే పోలీసులు అసలు ఎక్కడ చంపావు అని చెప్పి క్వశ్చన్ చేస్తే అప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లోనే చంపాను. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్ తాళాలు తీసుకున్న విషయం, మౌనికను అక్కడికి తీసుకెళ్ళి చంపిన విషయం, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఫ్రెండ్కి కూడా తెలియదు. ఫ్రెండ్కు తెలియకుండానే ఫ్రెండ్ ఇంట్లో చంపేసి ఈమెని ముక్కలు చేసి కాల్చి పడేశాడు అనమాట. చూడండి ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి మౌనిక పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రవీంద్ర భార్య కావచ్చు, రవీంద్ర కుటుంబ సభ్యులు కూడా నా మొగుడు ఇంత దుర్మార్గుడా అని చెప్పి ఈ రోజు వరకు నాకు తెలియదు. మౌనిక అనే అమ్మాయి ఇతనికి పరిచయం అయింది, మౌనిక అనే అమ్మాయితో ప్రేమ నడిపించాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడు, ఏమీ ఎరగనట్టుగా నన్ను పెళ్లి చేసుకున్నాడని ఈ హత్య జరిగే వరకు ఆమెకి తెలియదంట. ఇప్పుడు ఎంత బాధకు గురవుతున్నారు, నా జీవితం నాశనం అయిపోయింది, వీడెళ్ళి జైల్లో కూర్చున్నాడు, అది హత్య చేసే పరిస్థితి ఉందంటే వీడితో నేను ఇంకా ఎట్లా కాపురం చేయాలని చెప్పి పెళ్లి చేసుకుని ప్రస్తుతం కడుపుతో ఉన్నటువంటి భార్య కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. రవీంద్ర కుటుంబ సభ్యులు కూడా ఏంటి నా కొడుకు ఇంత దుర్మార్గుడా, నా అన్న ఇంత దుర్మార్గుడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా బాధకి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఏ ఆడబిడ్డైనా నిజంగా ఒక తల్లి బిడ్డే కదా, ఆ తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్లను చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడితేనే ఈ విధంగా ఆలోచించడానికి భయపడే విధంగా శిక్ష ఉండాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది లేటెస్ట్గా ఈ కేసుకు సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.